సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ వెలిమల ప్రాంతాన్ని ఇతర డివిజన్ లేదా సర్కిల్ మార్చే యత్నాలను సహించేది లేదని మాజీ సర్పంచ్ సోమిరెడ్డి స్పష్టం చేశారు. డివిజన్ గానీ సర్కిల్ గానీ తరలిస్తే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని, అవసరమైతే రిలే నిరాహారదీక్షలకు సిద్ధమని ఆయన హెచ్చరించారు. విద్యుత్ నగర్ వెలిమల ప్రాంతంలో జనాభా అధికంగా ఉంది. చుట్టుపక్కల కాలనీల ప్రజలంతా పరిపాలన అవసరాల కోసం ఇదే డివిజన్ సర్కిల్పై ఆధారపడుతున్నారు. ఇక్కడ నుంచి కార్యాలయాలు తరలిస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి డివిజన్ సర్కిల్ రెండూ తెల్లాపూర్లోనే కొనసాగించాలి. డివిజన్ సర్కిల్ మార్పుతో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల సమయం ఖర్చు పెరుగుతాయని సోమిరెడ్డి పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లచ్చిరామ్ నాయక్, బుచ్చిరెడ్డి, బాబ్జీ నరసింహ, యాదగిరిరావు, మాజీ వార్డు మెంబర్ శేఖర్, కిషోర్, నాగరాజు, శ్రీశైలం సాగర్, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెల్లాపూర్ డివిజన్కు సంబంధించి ఎంఐజీ ఫేస్ 2 విద్యుత్ నగర్ కాలనీ భారతీనగర్లో గత 15 రోజుల నుంచి చూస్తున్నాం. కల్పినామని వార్తలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, అన్ని విధాలా కూడా అది వాస్తవమని తేలింది. ఎల్మేల కూడా ముత్తంగిలో కాదు తెల్లాపూర్లో కలపాలని, ఎంఐజీని విద్యుత్ నగర్ను భారతీనగర్లో కాదు తెల్లాపూర్లో కలపాలని పలు దఫాలుగా కన్నన్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి గారిని తీసుకొని ఒక 5-6 మాటలు మేము తిరిగి ఎంఐజీ వాసులు విద్యుత్ నగర్ తెల్లాపూర్లోనే ఉండాలని వాళ్ళ కోరిక బలంగా ఉంది. ఎల్మేల వాసులు కూడా తెల్లాపూర్లో ఉండాలని ఉంది. కాబట్టి వాళ్ళ ఏదైతే కోరిక ఉందో కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళ కోరికను మన్నించి తెల్లాపూర్లో కలపాలనే డిమాండ్ను సాకారం చేయాలంటే అది చేయాల్సిన బాధ్యత అధికార కాంగ్రెస్ పార్టీలో పైన ఉంది. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో చాలా డివిజన్లు ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఆదివారం నాడు పర్మిషన్ అడిగి పోలీస్ వాళ్ళను 99% రిలే నిరాదీక్ష ప్లాన్ చేస్తున్నాం. అందరం ఉన్నాం. ఇక్కడ ఎంఐజీ కాలనీ వాసులు ఉన్నారు. తెల్లాపూర్ పెద్దలు బాబ్జన్న గారు, కౌన్సిలర్ లచ్చిరామన్న గారు, మాజీ చైర్మన్ నరసింహన్న గారు, పిఎస్ఏ చైర్మన్ బుచ్చిరెడ్డి గారు, ఇక్కడ కాలనీ పెద్దలు అందరు ఉన్నారు. దయచేసి వాళ్ళ ఎంత బలంగా ఎక్స్ వార్డ్ మెంబర్ శేఖర్ అన్న గారు చాలామంది ఉన్నారు. దయచేసి మా కాలనీ పెద్దలు వీళ్ళందరి సమస్య ఒకటే, ఎంఐజీని తెల్లాపూర్ డివిజన్లో కలపాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎంఐజీ ప్రజలారా, ఆదివారం నాడు 199% రిలే నిరాదీక్ష అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. 9:30కు 9:30 అందరూ వచ్చేయాలి. 5 గంటలకు క్లోజ్ అవుతుంది. ఒకవేళ పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వని పక్షాన అదే 10-10:30కు ప్రెస్ మీట్ ఉంటుంది. ఆ రోజు ఇది అనుకోకుండా పెట్టుకోవడం జరిగింది. ఎంఐజీ కాలనీ వాసులు ఒత్తిడి మేరకు వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఏదో చేయాలి, తెల్లాపూర్లో కలపాలని ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు యూత్ అందరు అడిగినప్పుడు సరే మనం కూడా ముందు, లేదంటే 10 రోజుల నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చేస్తారేమో, మినిస్టర్ దగ్గరికి వెళ్తారేమో, తెల్లాపూర్లో ఎంఐజీని కల్పిస్తారేమో అని మేము చూస్తాం. మా వంతు సాయంగా ప్రతిపక్షంగా మేము ఏం చేయాలి? మేము వినతి పత్రాలు ఇవ్వాలి, రిక్వెస్ట్ చేయాలి. మేము చేసినాం, అయినా అయితలేదు. కాబట్టి ఇక్కడ చాలా హైదరాబాద్లో మేము అడిగినాం, కన్నన్ గారిని అడిగితే జనాభా సరిపోతలేదని అంటుండు, ఓటింగ్ తక్కువ ఉందంటుండు. నేను తెల్లాపూర్లో అందుకే భారతీనగర్లో అది కలిపి, అది సమస్యనే కాదు. 18-20 వేలు కూడా ఉన్న కార్పొరేటర్లు మేము హైదరాబాద్లో ఎన్నో చూపిస్తాం. మీకు 18-20 వేలు కూడా ఒక కార్పొరేటర్ చేసారు. ఇది 3గా చేయండి. ఎంఐజీని ఇక్కడ కలపండి, ఎల్మెల్ని ఇక్కడ కలపండి, కలిపి 3 చేయండి. 2 ఎందుకు చేస్తారు? హైదరాబాద్లో లేవా? అట్లాంటి ఎన్నో మాకు కొన్ని దృష్టికి వచ్చినాయి. అవన్నీ కూడా మేము మీడియా ముఖంగా అంతా మీడియాని పిలుస్తాం. దయచేసి మీడియా సోదరులకి ఏంటంటే అందుబాటులో అనుకోకుండా పెట్టినాం కాబట్టి మా ఎస్టీవీ మొత్తం ప్రెస్ మీట్ కూడా పెడతాం. పర్మిషన్ 99% వస్తుంది అనుకుంటున్నాం. పర్మిషన్ వస్తేనేమో రిలే నిరాదీక్ష, లేదు అంటే ప్రెస్ మీట్ 10-10:30కు ఆ రోజు పెట్టడం తర్వాత కాలనీ వాసులు, తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొనాలి.
ఎందుకు చెప్తున్నా అంటే ఒకటే ఒక ఉదాహరణ చెప్తా, అంతా మిగతాదంతా చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు, ఆ రోజు మాట్లాడతారు. ఒక్క లైట్ పోవాలన్నా, ట్యాక్సీ కట్టాలన్నా అమీన్పూర్ ఉరకాలే, ఇంకోటి చేయాలన్నా అమీన్పూర్ పోవాలి. పక్కకున్న తెల్లాపూర్ సర్కిల్, తెల్లాపూర్లో ఉంది సర్కిల్ ఆఫీస్. ఈ ఎంఐజీని తెల్లాపూర్లో ఉన్న సర్కిల్ ఆఫీస్ వాళ్ళు తెచ్చి మీరు అమీన్పూర్లో ఏ బేస్లా కలిపిర్రు, ఎట్లా కలిపిర్రు, దీని ఎంబడి ఎవరి ప్రభావం ఎంత ఉంది, ఎవరైనా కలుపమని ఏమని ఇచ్చిర్రా? ఇప్పుడు కలిపొద్దని మేము 500-600 1000 సంతకాలు తీసుకొని పెద్ద మనుషులందరూ మా పెద్ద మనుషులు ఇంటిని తిరిగి పెడితే మీరు ఉన్నది కొండ పోయి భారతీయనగర్లో కలిపి, భారతీయనగర్లో మేము కలపొద్దంటున్నాం, ఇష్టం లేని పెళ్లి చేయకమంటున్నాం. మీరు బలవంతంగా పెళ్లి చేస్తే ఎట్లా అండి? కాబట్టి కాంగ్రెస్ నాయకులారా, దయచేసి ఇది రిక్వెస్ట్ మీకు, మీరు వెళ్ళండి, మీరు అధికారంలో ఉన్నారు, మీరు వెళ్ళి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, రిక్వెస్ట్ చేయండి, చేసి ఎంఐజీని ఎల్మెల్ను తెల్లాపూర్లో కలపండి, లేదు పెరుగుతుంది 3 చేయండి. కానీ ఇదానిలో పోయి కలుపుతామంటే ఎంఐజీ ప్రజలకు తీరని ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మనం ఆ రోజు మాట్లాడుకుందాం. ఎంఐజీ కాలనీ వాసులు ముఖ్యంగా మీరందరూ 9:30 వరకు 9 వరకు అక్కడికి రావాలి. 3వ తారీఖు ఆదివారం నాడు, 4 వస్తుంది, 4 తారీఖు ఆదివారం నాడు రిలే నిరాదీక్షకైనా తయారు ఉండాలి, లేదంటే ప్రెస్ మీట్కైనా అందరు రావాలి. ఒకటే చెప్తున్నా, మీరు అందరు వస్తేనే సమస్య బలంగా ఉన్నదని ముఖ్యమంత్రి దృష్టికి, కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి పోతుంది, కలెక్టర్ దృష్టికి పోతుంది. కాబట్టి మీరు అందరు పాల్గొనాలని, మీ అందరు ఎంఐజీ తెల్లాపూర్ మున్సిపల్ ప్రజలు, ఎంఐజీలే కాకపోతే ఎంఐజీ వాసులు ఎక్కువ, ఎల్మేల వాసులు పాల్గొనాలని కోరుకుంటూ, మరి మిగతా శనివారం నాడు కూడా ఒక వాయిస్ మళ్ళీ ఇస్తాం మేము. శనివారం నాడు, ఆదివారం నాడు పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మిగతా అన్ని మీకు ఆ రోజు చెప్తారు. అందరు కూడా ఆ రోజు స్పీచ్లు ఉంటాయి, అందరు మాట్లాడతారు, అందరు చెప్తారు. మరి మా మాటను మన్నించి, ఎందుకంటే మేము ఎంతో అంతా తెల్లాపూర్ సర్పంచ్ చేసినాం, ఎంపీటీసీలు చేసిర్రు, కౌన్సిలర్లు చేసిర్రు ఇక్కడ నుంచి. మరి ఎంఐజీ కాలనీ వాసులు 10-15 రోజులు అయింది అన్న కలిసిరంటే ఇప్పటి వరకు కొంతమంది నాయకులు వాళ్ళ స్పందనే లేదు. అసలు మీ స్పందన ఉండాలి కదా. ఈడ గెలిచినాం, కాలనీకి ఏదో సేవ చేయాలి, విలువ కాలనీ వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే నేను చెప్తున్న పార్టీలకు అతీతంగా మీరు అందరూ కూడా ఆదివారం నాడు మీరు కలిసి వస్తే కూడా మేము సంతోషం. మీరు రావాలి, పాల్గొనాలి, పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. 7 దాకా అయితే 6 దాకా అయితే ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ, మరి మిగతా విషయం మళ్ళీ ఒక శనివారం నాడు చిన్న విన్నపం కూడా చేస్తాం. మరి మిగతా వాళ్ళు ఈ విషయం వచ్చేసరికి స్థానికంగా మాకు కూడా ఇక్కడ కావాలని ఉంది. మేము 100% అక్కడ వద్దు, ఇక్కడనే ఉండాలనే దానికి కట్టుబడి ఉన్నాము. దాని విషయంలో ఎక్కడికైనా మేము పోరాడతాం. కానీ దీని విషయంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోరాడిరు? ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక వినతి పత్రం ఇచ్చినట్టు ఎంఐజీ ఎల్మేల ఇక్కడ ఉండాలని నాకు కనబడలే. మీకు ఎవరికైనా కనబడదా? కనబడలే. కాబట్టి సర్కిల్ కార్యాలయం ఇక్కడనే ఉంటుంది. దాని మీద కూడా మేము ఆ రోజు ఖండనిస్తాం, మేము కూడా మాట్లాడతాం. పార్టీ వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో మాకు తెల్లాపూర్ మీద అంతే ప్రేమ ఉంటుంది. మేమల్లా తగ్గం. కాకపోతే దీని గురించి కొట్లాడతాం, దాని గురించి కొట్లాడతాం. వీళ్ళేమో ఒకటే ఖండిస్తున్నారు, అది కరెక్ట్ కాదంటున్నాం. అది ఖండించరు, మంచిదే. మరి ఇది ఎట్లా? దీని మీద కూడా మీ అభిప్రాయం చెప్పాలి కదా. 15 రోజులు అయింది పోయి ఇప్పటివరకు ఏం చెప్పలేరు. మీరు చెప్పలేరు కాబట్టి మేము పూనుకున్నాం. కాబట్టి శనివారం నాడు మళ్ళీ ఒక రిక్వెస్ట్ పెడతాం, ఆదివారం నాడు పెద్ద ఎత్తున అందరు పాల్గొనాలని. మరి మీ అందరికీ తెల్లాపూర్ మున్సిపల్ ప్రజలకు ఇంకోటి ఏంటంటే, మా దేవన్న గారు అనివార్య కారణాల వల్ల ఆయన కొద్ది అర్జెంటు పనుండి వాళ్ళ ఇంటి పనుండి రాలేకపోయాడు, మున్సిపల్ అధ్యక్షుడు. మేమందరం పెద్దలం ఇక్కడ ఉన్నాం. మరి దీన్ని అందరూ కూడా స్వీకరించి ఆదివారం నాడు పెద్ద ఎత్తున దీన్ని చేయాలని చెప్తున్నాం. ఎందుకు శనివారం అంటూనే పోలీస్ వాళ్ళతో మాట్లాడినాక మళ్ళీ ఒక మెసేజ్ పంపుదామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.